నీ అనుభవం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సృష్టించుకుని పోల్చుకుని నీ ఇతరమైనటువంటి అనుభవాలతో సరిపోల్చుకోవడం వల్లే నువ్వు పూర్తి దుఃఖానికి వశమవుతున్నావు. నీ జన్మల వల్ల కాదు, నీ కర్మల వల్ల కాదు, నీ ప్రవర్తన వల్ల కాదు. నువ్వు దుఃఖానికి ఎందుకు వశమవుతున్నావంటే నూతనతను సృష్టించుకోవడం వల్ల. రెండో కోణంలో నువ్వు ఎప్పుడు దుఃఖానికి వశమవుతున్నావంటే దేన్నైనా కోరుకోవడం వల్ల. వెల్కమ్ టు సత్సంగ్. మీ హృదయంలో ఒక అనంతమైన మహాశాంతి ఉంది. మీ హృదయంలో ఒక అద్వితీయమైన మహా చైతన్యపు దివ్యత్వము దాగి ఉంది. మీ హృదయంలో నిరంతరమైన ఒక పరమస్వేచ్ఛ పొంచి ఉంది. నిన్ను నీవు విభాగపరుచుకుని నీకు నీవు అన్యమై ఆ పరమశాంతిని, ఆ పరమస్వేచ్ఛను నువ్వు దుఃఖంగా అనుభవిస్తున్నావు. మీ లోపల ఏమీ లేదు. మీ అంతరంగమంతా చాలా నిర్మలంగా ఉంది, చాలా స్వేచ్ఛగా ఉంది. మీరు దేన్ని మార్పు చేయవలసిన అవసరం లేదు, మీరు మార్పు కోరుకోవలసిన అవసరం లేదు. మీ వాస్తవికత ఎలా ఉందంటే అది పరమ స్వేచ్ఛతో సుభిక్షంగా ఉంది. మీరేమీ చెయ్యక్కర్లేదు. మీరేమీ కొత్తను సృష్టించవలసిన అవసరం లేదు. మీరు కొత్త స్థితిగతుల్లోకి పోవలసిన అవసరం లేదు. ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథాతథంగా పోలికలు లేకుండా తీర్మానాలు చేయకుండా ఉన్నదాన్ని ఉన్నట్టుగా యథేచ్ఛగా స్వీకరిస్తే మీరు ఏదైతే అయ్యి ఉన్నారో అదిగా మీరు ఉంటారు. మీరు కొత్తను సృష్టించాలనేటువంటి క్రమంలో మీకు మీరు దూరం అయిపోతున్నారు. మిమ్మల్ని మీరు పొందాలనుకుంటున్నారు. మీరు కొత్త స్థితిని అలంకరిందామనుకుంటున్నారు. ఇప్పుడు ఏదైతే ఉన్నదో అదంతా అవాస్తవం అనుకుంటున్నారు. మీరంతా నూతనతను కోరుకోవడంలో బాగా ప్రావీణ్యతతోటి మగ్గిపోయి ఉన్నారంట. ఉన్నది ఏదైతే ఉన్నదో అది సదా ప్రస్తుతమై, సదా స్పష్టమై, అది నిరంతరము సదా ఉన్నది. అది నువ్వెప్పుడు ఉన్నావు, మీరెప్పుడు ఉన్నారు, మీరు సదా ఉన్నారు. మీరు నూతనతను కోరుకునే క్రమంలో మిమ్మల్ని మీరు పూర్తిగా విభాగపరుచుకుంటున్నారంటున్నాను నేను. నూతనమంటూ ఏది లేదంటున్నాను. మిమ్మల్ని మీరు సమర్థవంతంగా అర్థం చేసుకుంటే, మీ సమయాన్ని మీరు సమృద్ధిగా ఉపయోగించుకుంటే, అసలు ఇతరం అనేటువంటిది ఏదైతే ఉన్నదో దాని ప్రస్తావన లేకుండా ఉంటే, అంటే ఎవరిని ఆదర్శంగా తీసుకోకుండా ఇతరులకు అందుబాటులో ఉండే క్రమం కంటే కూడా మీకు మీరు సదా అందుబాటులో ఉండేటువంటి మీ సహజ నైజాన్ని మీరు గుర్తించగలిగినప్పుడు మీరు మీ సహజ స్థితి యొక్క ఆ పరిపూర్ణ నిర్మలత్వాన్ని చాలా స్వేచ్ఛగా మీరు అనుభవిస్తారంట. మీకంటే నూతనమైంది, మీకంటే పాతది, మీకంటే భిన్నమైంది, ఇంకొకటి ఏదో ఉంది అనేటువంటి ప్రస్తావనే పూర్తిగా మిమ్మల్ని విభాగపరుస్తుంది అంటున్నాను. మిమ్మల్ని మీరు విభాగపరుచుకుంటున్నారంటున్నాను నేను. వితౌట్ మైండ్. మీ మనస్సు అనేటువంటి
ప్రతిబంధకాన్ని మీరు సృష్టించుకోకపోతే, మీ ఆలోచనలు అనేటువంటి ప్రతిబంధకానికి మీరు చేదోడు వాదోడుగా లేకపోతే, మీకు మీరు చాలా స్వేచ్ఛగా, మిమ్మల్ని మీరు యథేచ్ఛగా ప్రకటించుకుంటారంటున్నాను నేను. మీరు ఇతరం గురించి ఆలోచించడం మానేసి పూర్తిగా మీ గురించి మీరు చాలా పరమ స్వేచ్ఛతో ఆలోచించాలంటున్నాను నేను. మీరంతటినీ సృష్టించుకున్నారు, మీ దేహాన్ని సృష్టించుకున్నారు, మీ పరిసరాలను సృష్టించుకున్నారు, మీ పరిస్థితులను సృష్టించుకున్నారు, మీరు దేవుణ్ణి సృష్టించారు, దేవుడి తలరాతను కూడా మీరే సృష్టించారు. మీకంటే భిన్నమైన అంశాలను మీరు సృష్టించడంలో చాలా ప్రావీణ్యతను అందిపుచ్చుకున్నారంటున్నాను నేను. మీ అంతర్వాహిని ఒక నిరంతరమైన మహా అమరత్వంలో నిత్యనూతనంగా తేలియాడుతూ ఉంది. మీ అంతర్వాహిని ఇతరమైనటువంటి స్పృహ లేకుండా చాలా యథేచ్ఛగా పరమ విశ్రాంతితో ఉంది. మీరు తెలుసుకోవలసింది జ్ఞానాన్ని కాదు, మీరు తెలుసుకోవలసింది పూర్తిగా మీ హృదయంలో మీరు ఎక్కడ విభాగం చెందుతున్నారు అని. మీ రియల్ స్టేట్ని, మీ జాయ్ఫుల్ స్టేట్ని, మీ నో మైండ్ స్టేట్ని మీరు ఎక్కడ చేజార్చుకున్నారు? మీరు చాలా నిలకడగా ఆలోచించాలి. మీ మనస్సు, మీ సంకల్పాలు అది మీ అంతరంగా మీ ఉన్నతికి కాకుండా అది ఇతర ఉన్నతికి ఎక్కువగా దోహదపడుతుంది అంటున్నాను నేను. నీ సమయాన్నంతటినీ నువ్వు సమృద్ధిగా ఉపయోగించుకోవడము, ఇతరమైనటువంటి ప్రస్తావన లేకుండా ఉండటము, పూర్తిగా నీతో నీవు మమేకమవ్వడము, నీ అంతరంగ పరిశీలనలో నీ సమయాన్నంతటినీ పూర్తిగా సద్వినియోగపరుచుకోవడము, నీ లోపల నువ్వు ఎక్కడ విభాగం చెందుతున్నావు, నువ్వు ఎక్కడ ఇతరాన్ని బాగా సృష్టించుకుంటున్నావు, నీ తత్సమానమైనటువంటి స్థితిగతులన్నిటినీ కూడా నీకంటే భిన్నముగా చేసి దానిని ఏ కోణంలో నువ్వు నింద చేస్తున్నావు, ఎక్కడ నీ ఆధిపత్యాన్ని ప్రకటించుకుందాం అనుకుంటున్నావు, నీ మనస్సు యొక్క స్థితిగతులన్నిటినీ చాలా నేరుగా అధ్యయనం చేయాలంటున్నాను నేను. ఈ పుస్తక అధ్యయనము సరిపోదు, ఈ సత్సంగ అధ్యయనము మీకు సరిపోదు. నేరుగా మీ నిజతత్వాన్ని మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మీ అంతరంగము నుంచి మీరు ఎక్కడ మీరు విభాగం చెందుతున్నారో ఆ విభాగపు ఛాయల్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటున్నారు. మీరు ఎంత ఎంటీగా ఉంటే మీరు అంత విమర్శ నుంచి వైదొలిగిపోతారంటున్నాను. మీరు ఎంత ఎంటీగా ఉంటే అంత ఆనందానికి చేరువవుతారంటున్నాను నేను. మీరు ప్రతిదాన్ని సృష్టించుకుంటున్నారు, మీకంటే భిన్నమైన అంశాలను మీరు సృష్టించుకుంటున్నారు, అంటే అన్నిటినీ ఊహిస్తున్నారు, ఆ ఊహ ద్వారాగా సృష్టించుకుంటున్నారు. ఆ సృష్టించుకున్నటువంటి ప్రతి సందర్భంతో మీరు తాదాత్మ్యత చెందుతున్నారు, అంటే బంధం ఏర్పరచుకుంటున్నారు. దాని నుంచి నేరుగా దుఃఖాన్ని స్వీకరిస్తున్నారు, ఆ దుఃఖానికి ఇతరులు కారణభూతం అవుతున్నారు అనేటువంటి ఆరోపణ చేస్తున్నారంటున్నాను నేను. నీ జీవనం అంతా నీదే. నీ జీవనం అంతా నీదే. అందులో ఎక్కడా ఇతరమైనటువంటి ప్రస్తావన లేదంటున్నాను. మీరంతా చాలా సమృద్ధిగా ఉన్నారు. మీరంతా ఎవరనుకుంటున్నారంటే మీరు కేవలము ఒక
ఒక ఆకృతికి చెందినటువంటి వారు, లేదా ఒక దృశ్యానికి చెందినటువంటి వారు, లేదా ఒక శబ్దానికి చెందినటువంటి వారు అని అనుకుంటున్నారు. మీరు ఎవరంటే ఒక కంప్లీట్ ఇండివిజువల్ పర్సన్. మీరంతా ఎవరంటే కంప్లీట్ యూనిక్ పర్సన్స్. ఎవరికి వారు చాలా యూనిక్గా ఉన్నారు. ఇక్కడ మీకంటే అధికుడు కానీ, మీకంటే కొంచెం తక్కువగా ఉన్నవాడు కానీ, మీకంటే సరి సమానమైనటువంటి వాడు కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. మీకు మీరు మాత్రమే చాలా ప్రత్యేకంగా ఉన్నారు. ఆ నైపుణ్యత మీకు అది చాలా సహజ సిద్ధమైంది ఆ నైపుణ్యత. కానీ ఆ నైపుణ్యతను మీరు ఇతరుల నుంచి అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. మీరు గురువుల నుంచి అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. మీరు దైవం నుంచి అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. మీరు కొన్ని అంశాలను సృష్టించుకొని వాటికి జీవాన్ని పోసి దాని నుంచి మీ సహజ నైపుణ్యాన్ని అందిపుచ్చుకోవాలనుకుంటున్నారు. కానీ ఈ అంతటికీ కూడా కర్త మీరు ఒక్కరే అనేటువంటి అమృతతుల్యమైన విషయాన్ని మీరు పూర్తిగా మరిచిపోతున్నారంటున్నాను. మీ గురించి మీరు ఆలోచించుకోవాలనుకున్నప్పుడు, మీ గురించి మీరు మాట్లాడుకోవాలనుకున్నప్పుడు, మీరు ఇతరమనేటువంటి ప్రస్తావన నుంచి మీరు పూర్తిగా వైదొలిగిపోవాలంటాను నేను. కంప్లీట్ జాయ్ఫుల్ స్టేట్లోకి రావాలంటాను నేను. మీ మైండ్ ఒక బిగ్గెస్ట్ బ్యారికేడ్స్ని క్రియేట్ చేసిందంటాను నేను. గాడ్, సొసైటీ, ఇలా బిగ్గెస్ట్ బ్యారికేడ్స్ని క్రియేట్ చేసింది మైండ్. అది నీకు నువ్వు విభాగపడేటువంటి తరుణంలో మొట్టమొదటి అంశం అంటున్నాను నేను దాన్ని. మొట్టమొదటి అంశం అది. నువ్వెప్పుడు విభాగం చెందలేదు. నువ్వు మనస్సు అనేటువంటి అపోహను గురించి తెలుసుకుందాం అనుకున్నప్పుడు నువ్వు విభాగపడుతున్నావు. నీకంటే భిన్నమైన అంశాల గురించి నువ్వు తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగపడుతున్నావు. నువ్వు ఎప్పుడు విభాగపడుతున్నావు అంటే, నువ్వు దేవుని తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగపడుతున్నావు, నువ్వు గురువుని తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగపడుతున్నావు, నువ్వు శాస్త్రాలు తెలుసుకుందాం అనుకున్నప్పుడు విభాగపడుతున్నావు, నువ్వు నీతిని, న్యాయాన్ని, ధర్మాన్ని, నీకంటే భిన్నమైనటువంటి అంశములు ఏవైతే ఉన్నాయో ఈ అన్ని అంశాలని తెలుసుకునే క్రమంలో నువ్వు పూర్తిగా విభాగపడిపోతున్నావు. నీ మెలకు ద్వారా నువ్వు విభాగపడుతున్నావు నువ్వు అనుకుంటున్నావేమో, కాదు, నీ ఆలోచనల వల్ల నువ్వు విభాగపడుతున్నావు. మీరు మెలకువలోనే కలిసిగానే ఉన్నారు, మీరు నిద్రలోనే కూడా కలిసిగానే ఉన్నారు. కానీ మీ ఆలోచనల వల్ల మీరు కొత్త దాన్ని, నూతనతను సృష్టిందాం అనుకున్నప్పుడు, ఆ నూతనతను అందిపుచ్చుకుందాం అనుకున్నప్పుడు, ఆ నూతనతతో మమేకమవుదాం అనుకున్నప్పుడు, ఈ నూతనతలోనే మీరు అగ్రగణ్యులుగా రూపుదిద్దుకుందాం అనుకున్నప్పుడు మీరు విభాగపడిపోతున్నారంతా. యు ఆర్ ప్యూర్ బీయింగ్. నీవెవరంటే ఒక నిశ్చలమైన, నిర్మలమైనటువంటి మహదానందపు స్పృహవు. నీవు సదా ప్రస్తుత వాసివి. యు ఆర్ నాట్ ఏ హ్యూమన్ మైండ్. యు ఆర్ ప్యూర్ బీయింగ్. ఒక నిశ్చలమైన స్పృహవు నువ్వు, ఒక నిర్మలమైన మహదానందపు స్పృహవు నువ్వు. నీవెవరు అంటే నువ్వు ఒక గొప్ప ఏకాంత సరోవరాన్ని. నీ నిజమైన ఉనికి ఆనందము, నీ కల్పిత ప్రస్తావన దుఃఖము. మీరు కల్పించుకునే నైజం నుంచి స్వయం స్వేచ్ఛ యొక్క దివ్యత్వంలోనికి ఇప్పుడే అడుగు వేయాలంటాను నేను. అది ఎప్పుడో ఎక్కడో కాదు, ఇది ఇప్పుడే అంటాను నేను. అదర్నెస్, కంప్లీట్ అదర్నెస్. మీ దుఃఖానికి కారణం అదర్నెస్, మీ స్వేచ్ఛకు ఆటంకము అదర్నెస్. కేవలము ఇతర అనుభవము. నీ అనుభవం కాని అంశాలు ఏవైతే ఉన్నాయో దాన్ని సృష్టించుకుని, పోల్చుకుని, నీ ఇతరమైనటువంటి అనుభవాలతో సరిపోల్చుకోవడం వల్లే నువ్వు పూర్తి దుఃఖానికి వశమవుతున్నావు. నీ జన్మల వల్ల కాదు, నీ కర్మల వల్ల కాదు, నీ ప్రవర్తన వల్ల కాదు. నువ్వు దుఃఖానికి ఎందుకు వశమవుతున్నావంటే నూతనతను సృష్టించుకోవడం వల్ల. రెండో కోణంలో నువ్వు ఎప్పుడు దుఃఖానికి వశమవుతున్నావంటే దేన్నైనా కోరుకోవడం వల్ల. మీ దుఃఖానికి ప్రధానమైన కారణం ఏదైనా ఉంది అని అంటే మీరు ఇతరం నుంచి ఏదైనా కోరుకోవడమే. మీరు ఆశిస్తున్నంత వరకు, అది ఎన్ని కోట్ల సంవత్సరాలైనా సరే, మీరు ఆశ ఉన్నంత వరకు మీరు దుఃఖాన్ని అనుభవించే తీరాలంటాను నేను.
మీకు కావలసింది మీ దగ్గర చాలా సమృద్ధిగా ఉందంటాను నేను. నువ్వైనది ఏదైతే ఉన్నదో అది చాలా సమృద్ధిగానే ఉంది. కానీ నీకంటే భిన్నమైనది ఏదో ఉంది, దాని నుంచి ఏదైనా స్వీకరించాలి, దాని నుంచి ఏదైనా మనం కోరుకోవాలి, మనం అగ్రగణ్యులుగా ఉండాలనేటువంటి ఒక ఆశ మనల్ని పూర్తి దుఃఖంలోకి నెట్టేస్తుంది అంటున్నాను నేను. మీ ముక్త స్థితి, మీ మోక్ష స్థితి, మీ మహదానంద స్థితి అది మీకు బోనస్గా, అంటే బోనస్ స్టేట్లో ఉంటే మీరు మీ జీవితాన్ని చాలా ఆనందంగా, చాలా అమృతతుల్యంగా ఆస్వాదిస్తారంటున్నాను నేను. మనమంతా ఏమనుకుంటామంటే మన నిజమైనటువంటి నైజాన్ని, మన నిజమైనటువంటి తత్వాన్ని మనం ఇప్పుడే ఇక్కడే అనుభవించాలనుకుంటాం. మనం జీవించాలని ఎప్పటికీ కోరుకోం. మనం వాస్తవికత ఎలా ఉందంటే మీ జీవన విధానం ఏదైతే ఉన్నదో మీ జీవన విధానంలో పూర్తిగా అది మెర్జ్ అయి ఉంది వాస్తవికత. మీరు జీవిస్తేనే దాన్ని మీరు అందిపుచ్చుకోగలుగుతారు తప్ప మీరు జీవించకుండా మీరు శాసిస్తున్నారు, అర్థిస్తున్నారు, మిమ్మల్ని మీరు ఎప్పటికీ అందిపుచ్చుకోలేరంటున్నాను నేను. మీరు ఎవరిని శాసించొద్దు, మీరు ఎవరిని అర్థించొద్దు. మీకు ఇతరము నుంచి ఏదైనా వచ్చింది అని అంటే అది పూర్తిగా మీకు దుఃఖాన్ని మిగులుస్తుంది. మీరు మీ ఊహల్ని బాగా పెంచి పోషిస్తున్నారు, మీ ఊహలకి కార్యరూపాలను ఇస్తున్నారు, మీ ఊహలకి ధర్మాధర్మాలని ఆపాదిస్తున్నారు, మీ ఊహలకి దృశ్య శబ్దాలతో ఒక అద్భుతమైనటువంటి వర్ణన్ని సృష్టిస్తున్నారు. మీరు పూర్తిగా దుఃఖానికి వశమైపోతున్నారు. మీరు ముక్తి గురించి, మోక్షం గురించి కాకుండా మీకు ఎక్కడ దుఃఖం కలుగుతుంది, మీరు ఎక్కడ విభాగం చెందుతున్నారు, మీ అంతరంగానికి మీరు ఎక్కడ అడ్డుగా ఉంటున్నారు అనే విషయాల్ని మీరు చాలా స్పష్టంగా మీ అంతరంగం నుంచి మీరు పరిపూర్ణంగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను. ప్రతి లిప్తని అర్థం చేసుకోవాలంటున్నాను నేను. మీ ప్రతి కార్యాచరణలోనే మీకు తెలియకుండానే మంచి లాభాపేక్ష దాగి ఉందంటున్నాను నేను. ప్రతి కార్యాచరణలోనే లాభం ఉందంటున్నాను నేను. ఇది సంసారమైన, ఆధ్యాత్మికమైన లాభం అనేటువంటి ప్రస్తావన లేనప్పుడు మీరు 100% ఆనందాన్ని పరిపూర్ణంగా ఆస్వాదిస్తారంటున్నాను. లాభాపేక్ష ఎప్పుడైతే వచ్చిందో అది మీ దుఃఖానికి కారణభూతమవుతుందంటున్నాను నేను. There is no mind. There is no creation. Only silence. పూర్తి నిర్మలత్వం, ఒక పరిపూర్ణమైన నిశ్శబ్ద భాండాగారము, ఆకృతి లేనటువంటి అకారణ సౌందర్యము, నిరంతర స్పృహ. అది నీ నిజమైన స్థితి అంటున్నాను నేను. ఆలోచనలు అనేటువంటి వ్యసనము మీ అంతరంగ పక్వతకి అది అడ్డుగోడలా నిలుస్తుందంటున్నాను నేను. మీరన్నింటినీ ఆలోచిస్తున్నారు, యథాతథంగా ఉన్నదాన్ని ఉన్నట్టుగా స్వీకరించటం లేదు, ఆలోచిస్తున్నారు. మీరు అన్నిటినీ గుర్తించేవాడి కింద ఉన్నారు, అనుభవించేవాడి కింద కూడా ఉన్నారు. మీకంటే భిన్నమైనటువంటి అంశాలని మీరు గుర్తిస్తారు, మీరైనటువంటి అంశాన్ని మీరు అనుభవిస్తారు. మీ అనుభవంలో ఇంకొకటి ఏదైనా చొరబడింది అని అంటే దాన్ని మీరు దుఃఖంగా అనుభవిస్తారు. మీ అనుభవంలో ఏది చొరబడకపోతే దాన్ని మహదానందంగా స్వీకరిస్తారు మీరు. మీ మనస్సు, మీ దేహము రెండు ఒకే అంశం కింద మీకు గోచరమైనప్పటికీ కూడా మీరు దేహం ద్వారాగా ఉండేటువంటి దాన్ని పెయిన్గా, దేహం ద్వారాగా ఏదైనా వచ్చిందంటే దాన్ని మీరు పెయిన్గా రికగ్నైజ్ చేస్తారు. మీ మనస్సు ద్వారాగా ఏదైనా వచ్చిందంటే దాన్ని సఫరింగ్గా రికగ్నైజ్ చేస్తారు.
మీరు ఎవరు అనేటువంటి అంశము ఇక్కడ చాలా స్పష్టంగా ఉంది. ఒకటి పెయిన్, రెండోది ఏంటి? సఫరింగ్. మీ దేహానికి ఏదైనా ఒక దెబ్బ తగిలింది అనుకోండి, దాన్ని మీరు ఎలా స్వీకరిస్తారు? పెయిన్. కానీ మీ అహానికి దెబ్బ తగిలితే, అంటే నా ఉద్దేశంలో మీ అహంకారానికి దెబ్బ తగిలితే దాన్ని ఎలా చూస్తారు? సఫరింగ్. చాలా సఫర్ అవుతారు. అసలు మీకు పెయిన్కి సఫరింగ్కి అసలు మీకు ఆ డిస్టెన్సే లేదనుకుంటారు. వాట్ ఈజ్ పెయిన్? వాట్ ఈజ్ సఫరింగ్? ఏది నొప్పి, ఏది దుఃఖము? మిమ్మల్ని మీరు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలంటున్నాను నేను. మీకు ఇప్పుడున్న ఈ సమయం సరిపోదు, ఈ సత్సంగం సరిపోదు. కాలము తెలియనటువంటి పరిపూర్ణమైనటువంటి సత్యంతో ఏకమవ్వాలనేటువంటి ఒక విస్తృతి పరిపూర్ణంగా మీ హృదయం నుంచి వెరబూయాలంటున్నాను నేను. ఇది మీరు ఎలా ఉండాలంటే టైమ్లెస్ బీయింగ్గా ఉండాలంటాను నేను. టైమ్లెస్ బీయింగ్, కాల పరిధి లేని స్పృహ. నువ్వు ఎంత కాలాన్ని దీనికి అనుకూలంగా మలుచుకుందామన్నా సరే, మీ జ్ఞాపకాలు, మీ ఊహలు దీన్ని నేరుగా అడ్డుకుంటున్నాయి. మీరు సృష్టించుకున్నదే, ఇది దేవుడు సృష్టించింది కాదు. మీరెంత గొప్పవారంటే మీరు దేవుళ్ళను సృష్టించారు. మీరు నాట్ ఓన్లీ గాడ్స్, నాట్ ఓన్లీ గురూస్, అల్టిమేట్ క్రియేషన్, అన్లిమిటెడ్ క్రియేషన్. ఇంతటిని క్రియేట్ చేసుకుని నీకు నువ్వు దూరం అయ్యి, నీకు నువ్వు భారమయ్యి, మళ్ళీ నీ దుఃఖానికి దేవుడు కారణం అంటున్నావు. ఇది ఎంత హాస్యాస్పదంగా ఉంది. ఎందుకు ఎలాగయ్యిందంటే, ఇది మిమ్మల్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా మీరు ఇతరాన్ని పరిగణలోకి తీసుకుని ఆలోచించడం వల్ల వచ్చింది. అసలు నీ గురించి నువ్వు ఆలోచించడం అసలు ఇంకా మొదలు పెట్టలేదంటున్నాను నేను. మీరు విధిని సృష్టించారు, మీరు విధాతను కూడా సృష్టించారు, మీరు విధానాలను కూడా సృష్టించారు. మీకు మీరు దూరం అయిపోయారంటున్నాను నేను. నిన్ను నీవు ప్రశ్నించుకోవటం లేదు కాబట్టి, నా దుఃఖానికి ఎవరు కారణము? అని నిన్ను నువ్వు ప్రశ్నించుకోవటం లేదు కాబట్టి, ఎవరో వస్తారు, ఏదో చేస్తారు, మనం ఏదో ఒక కోణంలో ఒక గొప్ప పరిణితిని పొందుతాము అనేటువంటి అభూత కల్పనలో ఉండబట్టి, మీరు సృష్టించుకున్న దేవుడు మిమ్మల్ని ఎప్పుడూ కాపాడలేడు. నువ్వు ఆశతో అర్థించేటువంటి అరుపులకి ఏ గురువు నిన్ను ఆదరించడు. మీరు అనుకుంటున్నారు, మీరు ఆశిస్తున్నారు, ఏదో రకంగా సహాయం అందుతుంది అనుకుంటూ మీ వ్యక్తిగత పోరాట నైపుణ్యాన్ని ప్రదర్శించడంలో మనమంతా గోల్డ్ మెడల్ సాధించేసామంటున్నాను నేను. సింగిల్ మెడల్ కాదు. నీ నిజస్థితి స్వేచ్ఛ. నీ నిజస్థితి ఏంటి?
స్వేచ్ఛ నువ్వు కల్పించుకున్నది పరిధి. ఆనందపు స్పర్శతో తొలతోగవలసినటువంటి నువ్వు ఒక గొప్ప దుఃఖ వలయాన్ని సృష్టిస్తూ దానిలోనే పరిణితిని కోరుకుంటున్నావు అంటున్నాను నేను. అన్నిటినీ విడిచిపెట్టు. నీ కోసం, నీ అంతరంగ స్వేచ్ఛ కోసం పూర్తిగా నీ లోపలికి ప్రవేశించు. నీ అలవాట్ల యొక్క వేగాన్ని గుర్తించు. నువ్వెంతసేపు కూడా నీ ప్రారబ్ధాన్ని, నీ కర్మని తక్కిట్లో పెట్టి చూస్తున్నావు తప్ప నీ వాస్తవికత జోలికి వెళ్ళటం లేదంటున్నాను నేను. అన్నిటికీ అడ్డు పెట్టుకుంటున్నావు అంటున్నాను. నీకు నువ్వు అడ్డుపడుతున్నావు అంటున్నాను. శుభం పేరుతోటి, అశుభం పేరుతోటి నీకు నువ్వు అడ్డుపడుతున్నావు అంటున్నాను నేను. వాస్తవికత తాలూకు ఆ సౌందర్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవట్లేదు అంటున్నాను నేను. నీ మైండ్ అటాచ్మెంట్స్, అవి నువ్వు కల్పించుకున్నాయే 100%. అటాచ్మెంట్ ఉండడంలో తప్పు లేదు, కొనసాగింపు ఉండడం అది చాలా ప్రమాదం అంటున్నాను నేను. తీసుకుని విడిచిపెట్టడంలో తప్పు లేదు, విడిచిపెట్టిన దాన్ని జ్ఞాపకాల్లోకి పొందుపరుచుకోవడం చాలా ప్రమాదం అంటున్నా. మీరు ఈ పరిసరాలు, ఈ పరిస్థితుల ద్వారా వచ్చేటువంటి వాటినే ప్రమాదాల కింద గుర్తిస్తున్నారు తప్ప మీకు నువ్వు దూరం అయిపోయినటువంటి తరుణాన్ని మహాప్రమాదంగా మీరు గుర్తించట్లేదంటున్నాను నేను. మీరు చెయ్యి విరిగిపోకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. మీరు కాలు విరిగిపోకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. మీరు ఆరోగ్యం పాడవకుండా చాలా జాగ్రత్త తీసుకుంటున్నారు. కానీ ఈ అన్నిట్ల కంటే కూడా మిమ్మల్ని జీవోత్సవంగా మార్చేది మీ దుఃఖమే అనేటువంటి విషయాన్ని మీరందరూ మరిచిపోతున్నారు. అసలు వాస్తవికతలో ఏమీ లేదు. అది ఒక అద్వితీయమైన మహాస్పృహ. అది ఇతరము లేనటువంటిది. అది ఒక పరమ స్వేచ్ఛా సౌధము. నామరూపములకు అందనటువంటి మహా విస్ఫోటన వైభవం అది. దానికి దేవుడు అని పేరు పెట్టకపోతే మీరు దాన్ని రికగ్నైజ్ చేయటం లేదంటున్నాను నేను. ఖచ్చితంగా దేవుడు అని పేరు పెడితేనే మీరు దాన్ని ఆస్వాదిస్తున్నారంటున్నాను నేను. ఇది చాలా ప్రమాదం. ఇది ఒక సహజ జీవన వైభవాన్ని పరిపూర్ణంగా ఆస్వాదించాలనుకునే వాడికి ఇది పెను ప్రమాదం. ఇది చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఆ మహా చైతన్యపు వైభవాన్ని దేవుడు అని పేరు పెట్టి మీరు పరిధి కల్పిస్తున్నారంటున్నాను నేను. ఎంతటి గొప్ప మహాత్ముడైనా సరే ఆ మహదానంద వైభవానికి, ఆ పరమ స్వేచ్ఛకి దేవుడు అనే టైటిల్ ఇవ్వకపోతే మీరు దాన్ని రికగ్నైజ్ చేయటం లేదు. మీరంతా ఎంత మైండ్ పొల్యూషన్లో ఉన్నారో చూసుకోండి, ఎంత మైండ్ ఎడిక్షన్లో ఉన్నారో చూసుకోండి. ఆ అమరమైనటువంటి మహా చైతన్యానికి కూడా మీరు కాళ్ళు చేతులు తగిలించడంలో మీరంతా పిహెచ్డీలు చేసి కూర్చున్నారంటున్నాను నేను. ఆ మహా సౌందర్యానికి మీరు ఒక మనస్సుని అంటగడుతున్నారు, కొన్ని ఆర్గాన్స్ని క్రియేట్ చేస్తున్నారు, దాన్ని కూడా ఒక హ్యూమన్గా క్రియేట్ చేసి
అదే ఇదిగా ఉంది, ఇదే అదిగా ఉందని డిక్లేర్ చేసి మీ అహంకారం యొక్క తీవ్రతని యథేచ్ఛగా ప్రకటిస్తున్నారంటున్నాను నేను. సూర్యుడి దగ్గర 2 అంశాలు ఉన్నాయి. ఒకటి లైటు, రెండోది హీటు. సూర్యుడి దగ్గర ఏమున్నాయి? 2 ప్రకటితమవుతున్నాయి సూర్యుడి నుంచి. ఒకటేంటి? లైటు, రెండోది హీటు. సూర్యుడికి తన నుంచి లైటింగ్ వస్తుందనే విషయం సూర్యుడికి ఏమైనా తెలుసా? తెలియదు. తన నుంచి హీట్ ప్రొడ్యూస్ అవుతుందని సూర్యుడికి ఏమైనా తెలుసా? తెలియదు. సూర్యుడు ఒకడున్నాడని, సూర్యుడికి ఒక లైట్ వస్తుందని, సూర్యుడి నుంచి హీట్ జనరేట్ అవుతుందని, సూర్యుడి కంటే భిన్నమైనటువంటి వాడు ఎవడో ఒకడు గుర్తించాలి తప్ప సూర్యుడికి ఎలాంటి గందరగోళం లేదంటున్నాను మీరు. సృష్టి అంతా దేవుడే అంటున్నాడు ఒకడు, దేవుడంతా సృష్టి అంటున్నాడు ఒకడు. ఇదంతా థర్డ్ పార్టీ డిక్లరేషన్స్ అంటున్నాను నేను. ఇదంతా ట్రూత్కి ఎక్స్పోజర్ లేదంటున్నాను నేను. ట్రూత్కి ఎక్కడ ఎక్స్పోజర్ లేదు. ఇవన్నీ మనం మానసికంగా నిర్ధారిస్తున్నామంటున్నాను నేను. నువ్వొక జీవుడు అని నిర్ధారించింది నీ మానసికతే. జీవుడు అంతరించిపోతే మిగిలేదు దేవుడని నిర్ధారించింది కూడా నీ మానసికతే. వాస్తవానికి బోధ లేదంటున్నాను నేను. వాస్తవానికి వ్యాఖ్యానం లేదంటున్నాను నేను. వాస్తవం అనేటువంటిది సహజ జీవన వైభవం అంటున్నాను నేను. ప్రతి జీవరాశి కూడా దానికి కొన్ని ప్రాథమిక అంశాలు ఉన్నాయి. ఈ ప్రాథమిక అంశాల గురించి ఆలోచిస్తుంది. ఒక్క మనిషి ఒక్కడే ఈ ప్రాథమిక అంశాలని దాటి విపరీతమైన అంశాల గురించి ఆలోచిస్తున్నాడు. అటువంటి ఆలోచనల్లో ఇతరము తనకంటే భిన్నంగా ఏదో ఉంది, తనకంటే భిన్నంగా ఏదో ఉంది, నీకంటే భిన్నంగా ఇంకోటి ఏదో ఉంది, దానికంటే భిన్నంగా ఏదో ఉంది. జీవుడి కంటే భిన్నంగా ఆత్మ ఉంది, ఆత్మ కంటే భిన్నంగా చైతన్యం ఉంది, చైతన్యం కంటే భిన్నంగా ఇంకొకటి ఉంది, దానికంటే భిన్నంగా ఇంకొకటి ఉంది. నువ్వు ప్రస్తావించకపోతే అసలు ఏమీ లేదు. అసలు నువ్వు నిర్ధారించకపోతే అసలు ఏమీ లేదు. అసలు నువ్వు ఇతరాన్ని సృష్టించకపోతే నువ్వు తప్ప ఇంకేమీ లేదంటున్నాను నేను. మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉందంటే, ఒక సంకల్పాన్ని నెరవేర్చుకోవడం కోసం ఇంకో సంకల్పాన్ని సృష్టించుకుంటుంది. అది ఒక లింక్. ఈ సంకల్పం అనేటువంటిది ఒక లింక్ అయితే దానికి ఇంకొక లింకు, దానికి ఇంకొక లింకు, దానికి ఇంకొక లింకు. ఈ చైన్ సిస్టమ్ కంటిన్యూ అవుతుంది. ఒక గొయ్యి తీస్తున్నాము, ఆ మట్టి పక్కన పెడుతున్నాము. ఆ మట్టిని ఆ గొయ్యిలో వేయకుండా ఇంకో గొయ్యి తీసి ఆ మట్టిని పక్కన పెట్టి ఈ గొయ్యి తీసిన మట్టిని అందులో వేస్తే ఆ గొయ్యి తీసింది ఇందులో పెట్టి మళ్ళీ దానికోసం ఇంకొక కొత్త గొయ్యి తీస్తుంది. మీ మనస్సు అనేటువంటి సంకల్పాన్ని మీరు పరిపూర్ణంగా లేకుండా చేయడం కోసం ఆత్మ అనేటువంటి సంకల్పాన్ని మీరు సృష్టిస్తున్నారంటున్నాను నేను. ఇది మీరు చర్చిస్తేనో లేతే వాదిస్తేనో ఇది అంతర్ధానం కాదు. దీనికి సరైన సమాధానము అది మీ ఏకాంతం నుంచి విజృంభిస్తుంది అంటున్నాను నేను. మీ నిజమైన స్వేచ్ఛ తాలూకు మూలాలని మీరు మీ నుండి కాకుండా మీరు ఇతరమైనటువంటి అంశాల నుంచి దాన్ని అందిపుచ్చుకుందాం అనుకుంటున్నారంటున్నాను నేను. మీ నిద్రలో ప్రతిలిప్త మీ సహజ వైభవాన్ని మీకు రుచి చూపిస్తూనే ఉంది. మీకంటే భిన్నమైనది ఇంకొకటి ఏదైనా ఉంటే మీరు ఆ పరమశాంతిని పొందలేరు అనడానికి మీ నిద్ర మీకు ఉపమానంగా ఉంది.
కానీ మీరంతా ఇతరుల తలకు అనుభవాలు, ఇతరుల తలకు అభిప్రాయాలు ఏవైతే ఉన్నాయో వాటిని అందిపుచ్చుకోవడానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు తప్ప మీ అంతరంగంలో మీరు కొద్దిగా సేద తీయడానికి మీ సమయాన్ని పూర్తిగా అక్కడ నిమజ్జనం చేయడానికి మీరెవరూ సంసిద్ధంగా లేరంటున్నాను నేను. నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే మీరు ఆచరించడం కాదు, నిన్ను నువ్వు తెలుసుకోవడం అంటే సమృద్ధిగా జీవించడము, ఇతరమైనటువంటి స్పృహ లేకుండా జీవించడము, ఇతరమైనటువంటి ప్రస్తావన లేకుండా జీవించడము, జీవ దైవ వ్యవస్థకు సంబంధం లేకుండా యథేచ్ఛగా జీవించడము. స్వేచ్ఛగా నిద్రించడము, కలత లేకుండా మేల్కోవడము, తగినంత సమృద్ధివంతమైనటువంటి ఆహారాన్ని తీసుకోవడము, లాభాపేక్ష లేనటువంటి కర్మను ఆచరించడము, ఇతరమైనటువంటి ప్రస్తావన లేకుండా జీవించడము. ఇది మీ ఆనందాన్ని చాలా సహజ సిద్ధంగానే అది పుష్పింపజేస్తుంది అంటున్నాను నేను. ఇది మీరేదో అందిపుచ్చుకోవాలి అలా అనేటువంటిది అది మీరు అలవర్చుకోవడమే తప్ప మీదైనటువంటి సహజమైనటువంటి పరిపూర్ణత్వంలోకి చొరబడడం కాదంటున్నాను నేను. మీరు మైండ్ ట్రాఫిక్ని కంట్రోల్ చేయలేరంటున్నాను నేను. ఈ ట్రాఫిక్ని ఆపడం కోసం మీరు కొంతమందిని మంచివాళ్ళుగా నిర్ధారిస్తారు, మీరు కొంతమందిని చెడుగా కూడా నిర్ధారిస్తారు. ఏంటి, మీ మైండ్ ట్రాఫిక్ని ఆపడం కోసం మీరు కొంతమందిని మంచివారుగా నిర్ధారిస్తారు, కొంతమందిని చెడువారుగా నిర్ధారిస్తారు, ఏదో ఒక రకంగా ఆపుదాం అనుకుంటారు. కానీ మీ మైండ్ ట్రాఫిక్ ఎక్కడ జనరేట్ అవుతుందంటే మీ ఇన్సైడ్ జనరేట్ అవుతుంది, మీ అవుట్ సైడ్ జనరేట్ అవటం లేదు. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీరు భౌతికం నుంచి ఒక్క సూది మనను తీసుకున్నా సరే అది మీ ఆనందానికి అడ్డుగా నిలుస్తుంది అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది మీ భౌతికమైన చర్య కాదు, మీ అంతరంగ నిష్క్రమణ అంటున్నాను నేను. మిమ్మల్ని మీరు తెలుసుకోవడానికి మీ ఆలోచనలు పురోగమనం చెందకూడదు, మీ ఆలోచనలు తిరోగమనం చెందాలంటున్నాను నేను. నువ్వెప్పుడు ఉన్నావు, నీకు నువ్వు చాలా ప్రత్యేకంగా ఉన్నావు, నీకు నువ్వు చాలా సమృద్ధిగా ఉన్నావు. కానీ నీకంటే భిన్నమైనటువంటిది ఏదైనా ఒకటి ప్రస్తావనకు వచ్చేసరికి నువ్వు ద్వంద్వమైపోతున్నావు అంటున్నాను నేను. ఇది మీ ద్వంద్వానికి పునాది ఏదైనా ఉందంటే ఇతరం నుంచి ఏదైనా ఆశించడమే. మీ దుఃఖానికి పునాది ఏదైనా ఉందంటే ఇతరం నుంచి ఏదైనా ఆశించడమే. మిమ్మల్ని మీరు తెలుసుకోవాలనుకున్నప్పుడు మీ మనస్సుని అంటే మీ ఆలోచనల్ని మీరు ఎప్పుడైతే ప్రమాణంగా తీసుకున్నారో ఆ రోజు మీరు పతనం అయిపోతారంటున్నాను నేను. నిన్ను నువ్వు తెలుసుకోవడానికి నీ ఆలోచనలు నువ్వు ఎప్పుడూ ఉపయోగించుకోకూడదు అంటున్నాను నేను. మీరు భౌతికంగా చేయవలసింది ఏదైనా ఉంది అని అంటే గనక మీ సమయాన్ని సమృద్ధిగా మీకోసం కేటాయించుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించుకోవాలంటున్నాను. ఇది తప్ప ఏది చేసినా మీరు దుఃఖానికి వశమవుతారంటున్నాను నేను. మీ ఆలోచనల్లో మీరు ఎప్పటికీ దొరకరు, మీ ఆచరణలో మీరు ఎప్పుడూ దొరకరు, ఇటువంటి సత్సంగ ప్రవచనాల్లో మీరు ఎప్పుడూ దొరకరు, శాస్త్రపరమైనటువంటి విజ్ఞానంలో మీరు ఎప్పుడూ దొరకరు, మీరెప్పుడు మీకు దొరకరు. మీరెక్కడ దొరుకుతారంటే మీ నెమ్మదింపులో మీరు దొరుకుతారంటున్నాను నేను. మీ జాడలు మీ నెమ్మదింపులో మీకు తారసపడతాయంటున్నాను నేను. కొద్దిగా నెమ్మదించడము, కొద్దిగా నిష్క్రమించడము, వెరీ స్లో అండ్ స్టడీ. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది ఇప్పుడికిప్పుడు అర్జెన్సీ కాదది. మిమ్మల్ని మీరు తెలుసుకోవడం అనేటువంటిది మీ జీవిత చివరి దశ, చివరి శ్వాస వరకు మీరు పరిపూర్ణమైనటువంటి ప్రేమతో మీ అంతరంగాన్ని పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవడం. అది స్లో అండ్ స్టడీ, వెరీ స్లో అండ్ స్టడీ. చాలా మెల్లగా కొద్దిగా నీ అజ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ నీ హృదయపు లోతుల్ని పరిపూర్ణంగా ఆవిష్కరించుకోవడం.
వెరీ స్లో అండ్ స్టడీ. నిన్ను నువ్వు తెలుసుకోవాలనుకున్నప్పుడు నువ్వు ఎలా ఉండాలి అన్న విషయాన్ని నువ్వు ఆలోచిస్తున్నావు అంటున్నాను నేను. అది ఇలా ఉంటే నన్ను నేను తెలుసుకోగలను అంటున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావు. ఇలా ఉండకూడదు అంటున్నావు, అంటే నువ్వు ఆలోచిస్తున్నావు. నేను పలానా వాళ్ళ దగ్గరికి వెళ్తేనే నాకు నేను లభిస్తానంటే నువ్వు ఆలోచిస్తున్నావు. అయితే నీ స్పృహ ఆలోచనలకు సంబంధించింది కాదు, నీ స్పృహ జ్ఞాపకాలకు సంబంధించింది కాదు, నీ స్పృహ ఊహలకు సంబంధించింది కాదు, నీ స్పృహ ప్రస్తావనకు సంబంధించింది కాదు. అది సదా ప్రస్తుత వైభవం. అది నువ్వు నెమ్మదిస్తే, కొద్దిగా నెమ్మదిస్తే, నీ అంతరంగాన్ని కొద్దిగా ఆవిష్కరించుకుంటూ వెళితే, నీ ఆలోచనలకు మధ్య, నీ ఆలోచనలకు మధ్య, నీ ఆలోచనలకు అడుగున, నీ ఆలోచనలతోటి కలుపుకుని ఒక నిర్మలమైన మహాసౌందర్యం పుంచి ఉందంటున్నాను అక్కడ. కంప్లీట్ బీయింగ్ స్టేట్. హ్యూమన్ అన్కాన్షియస్ స్టేట్. ప్రస్తావన లేని మహాసౌందర్యము. There is no mind. There is no God. Just being. A pure being. Everything is now. Everything is now. ప్రతిదీ ప్రస్తుతం. అది ఊహలేని సౌందర్యం అంటున్నాను నేను దాన్ని. అది మీరు ఊహించుకునేది కాదు, అది మీరు కల్పించుకునేది కాదు, అది మీరు సంకల్పించుకునేది కాదు, అది మీరు నేర్చుకునేది కాదు, అది మీ నిజమైనటువంటి మహాసౌందర్యం అంటున్నాను నేను. సదా ప్రస్తుత వైభవం అది. అది అలజడులు లేని మహదానందం అంటున్నాను నేను దాన్ని. ఇంకా నా సొంత భాషలో చెప్పాలనుకున్నప్పుడు అది ఒక పిచ్చి, అది ఒక వెర్రితనం. అది బాగా ఆంక్షలు లేని స్వేచ్ఛ అంటున్నాను నేను దాన్ని. రెక్కలు లేని మహావిహంగం అంటున్నాను నేను దాన్ని. ప్రతి లిప్త అమృత బీజం అవుతుందంటున్నాను నేను దాన్ని. ప్రతి లిప్త అమృత బీజం అవుతుందంటున్నాను నేను. అదే నీ నిజమైన స్పృహ. అది అందిపుచ్చుకునేది కాదు, అది అవతరించేది కాదు, అది ఆవిర్భవించేది కాదు. దాని తదనంతర అంశాలే అందిపుచ్చుకోగలుగుతాయి, ఆవిర్భావంలో ఉంటాయి. నీ నిజమైన స్పృహ ఆవిర్భావానికి కూడా ఆదిగా ఉందంటున్నాను నేను. ప్యూర్ సైలెన్స్. ప్యూర్ సైలెన్స్.